హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 27. అభి రూమ్కి అతిథి వస్తుంది. అభి, ఏంటి మళ్ళీ వచ్చావు? ఇంత సర్వీస్ చేస్తున్నావు? సర్వీస్ కమిషన్ ఎక్కువ కావాలా అని అడుగుతాడు. అతిథి, అయ్యో అలా ఏం లేదు, ఎలాగో నా లైఫ్ అంతా ఇలా బ్రతకాల్సిందే అని ఫిక్స్ చేశారుగా, ఏవైనా ఆఫర్లు వస్తాయేమోనని ట్రై చేస్తున్నా. అభి, వేస్ట్ ఆఫ్ టైం, అలాంటివి ఏమీ ఉండవు అంటాడు. అతిథి, సరే కాసేపు వాకింగ్ చేయండి. అభి, సరే, నాకు హెల్ప్ చేయి అని నెమ్మదిగా లేచి అతిథి నడుముని గట్టిగా పట్టుకుంటాడు. అతిథి, అభి గారు, నేను సపోర్ట్ ఇస్తాను కానీ నా భుజం మీద చేయి వేయండి. అభి, నాకు ఇలాగే కంఫర్ట్ గా ఉంది అంటాడు. అతిథి ఇబ్బందిగా కదులుతూ ఉంటుంది. అభి తనకంత దగ్గరగా ఉంటే ఎందుకో అతిథికి ఒళ్ళంతా చెమటలు పట్టాయి. నడుం పట్టింది నాకు, నీకు కాదు. ఇలా నాకంటే నెమ్మదిగా నడుస్తున్నావేంటి నువ్వు అని అడుగుతాడు. అతిథి, నా నడుము ఉడుము పట్టుకున్నట్లు అంత గట్టిగా పట్టుకుంటే ఇంకేం నడుస్తాను, ఇప్పుడు డ్రాప్ అవడం బెటర్ అని అనుకుంటుంది. అతిథి, బయట వర్షం పడేటట్టుంది, తడిసిపోతామేమో, వద్దులేండి, రెస్ట్ తీసుకోండి, మళ్ళీ వస్తాను. ఏమవుతుంది, ఏమీ కాదు. అతిథి, ఛ, ఇంతే, నా బ్రతుకంతా ఇంతే. అతన్ని ఏదో చెయ్యాలని నేననుకుంటే నువ్వు బుక్ అయిపోతున్నావు అని తిట్టుకుంటుంది తనలో తానే. అభి, అతిథి బయటకు వచ్చి వాకింగ్ చేస్తూ ఉంటారు ఇద్దరు. సీతం ఇద్దరిని చూస్తూ సంతోషపడిపోతుంది. వర్షం మొదలవుతుంది. అభి అలాగే తడుస్తూ అతిథితో పాటు నడుస్తూ ఒక చోట కింద పడిపోతే అతిథి ముందుకొచ్చి అభిని గట్టిగా పట్టుకుంటుంది. అభి అతిథి సపోర్ట్ తీసుకుని మళ్ళీ నిలబడతాడు. అతిథి అభిని చూస్తూ, ఏమైనా ప్రాబ్లమా, పెయిన్ గా ఉందా అని అడుగుతుంది. అతిథి, అభి నెమ్మదిగా నడుస్తూ ఉండడంతో పూర్తిగా తడిచిపోతారు ఇద్దరు. అభి ఏం మాట్లాడకుండా అతిథి కళ్ళలోకి చూస్తూ ఉంటాడు. ఏం లేదు అంటాడు అభి. అతిథి, ఎక్కువ వర్షంలో తడిస్తే జలుబు వస్తుంది, రూమ్ కి వెళ్ళిపోదాం, ఓకేనా అని అడుగుతుంది. అభి వెంటనే అతిథి వైపు ప్రేమగా చూస్తూ పెదవులు అందుకుంటాడు. అతిథి షాక్ అయ్యి దూరంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అభి అతిథిని అలాగే గట్టిగా హత్తుకుని వర్షంలో ఉండిపోతాడు. అతిథి అభి చేతిలో నుంచి బయటపడాలని ట్రై చేస్తుంది. అప్పటి వరకు ఏదో లోకంలో ఉండి మై మర్చిపోయిన అభికి సడన్ గా అతిథి మాటలు వినిపిస్తాయి. అతిథి, అభి గారు, ప్లీజ్ విడిచిపెట్టండి, ఏంటిది అని అరుస్తుంది. అభి తను పబ్లిక్ గా ముద్దు పెట్టడం గుర్తొచ్చి తల పట్టుకుంటాడు. అతిథి అభి వైపు కన్నీళ్లతో చూస్తుంది. ఇంకొకసారి నువ్వు నన్ను టచ్ చేయాలని చూస్తే సూసైడ్ చేసుకుంటాను, జాగ్రత్త అని బెదిరిస్తుంది. అభికి కూడా తన ప్రవర్తన నచ్చదు. అతిథి అది అంటూ ఆగిపోతాడు. అతిథి, నాకు తెలుసు, తమరు నాకేమీ చెప్పరు, నేను సైలెంట్ గా ఉండాలి, అంతేగా. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది, లిమిట్ దాటితే నా నిర్ణయం ఇలాగే ఉంటుంది. ఈసారి టచ్ చెయ్యి, తర్వాత ఏం జరుగుతుందో చూడు అని కోపంగా మాట్లాడి లోపలికి వెళ్ళిపోతుంది. అతి కష్టం మీద సీతమ్మ హెల్ప్ తో అభి రూమ్ వరకు వెళ్తాడు. సీతమ్మ వచ్చి రూమ్ క్లీన్ చేస్తూ ఉంటుంది. అభి, సీతమ్మ, నిన్న రూమ్ క్లీన్ చేసినప్పుడు వాష్రూమ్ బయట డోర్మెట్ వేయలేదా? సీతమ్మ, వేశాను బాబు, అనురాగ్ బాబుని కూడా వాష్రూమ్ కి తీసుకెళ్తారుగా, ఎక్కడ కింద పడిపోతారేమోనని భయంతో రోజు మర్చిపోకుండా వేస్తాను అని ఖచ్చితంగా చెప్తుంది. అభి, మరి నిన్న డోర్మెట్ లేదు, నాకు చాలా ప్రాబ్లం అయ్యింది అని డల్గా చెప్తాడు. సీతమ్మ, నిజం బాబు, నేను ఖచ్చితంగా వేశాను. అభి, సరే నువ్వు వెళ్ళు అని కొంచెం సేపు ఆలోచించి అభి రూమ్ బయట ఎంట్రన్స్ కవర్ చేసే సీసీ కెమెరా చూడాలని ఫిక్స్ అవుతాడు. అభి ల్యాప్టాప్ ఓపెన్ చేసి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తూ ఉంటాడు. డోర్ వైపే చూస్తూ ఉంటాడు. చాలా క్లియర్ గా అతిథి రూమ్ లోపలికి రావటం కనిపిస్తుంది. అభి అతిథి కావాలని వాటర్ పోసి నన్ను పడేయాలి అనుకుంది. నన్ను చంపాలని ట్రై చేస్తుందా ఏంటి? ఈ అమ్మాయితో చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటాడు అభి. గుణ, విష్ణు అభికి చెప్పకుండా ఇంటి దగ్గరికి వస్తారు ఇద్దరు. అతిథి ఏడుస్తూ రూమ్ లోనే ఉండిపోవటం వలన వాళ్ళిద్దరికి ఇంట్లో ఎక్కడా కనపడదు. విష్ణు, రే గుణ,
అమ్మాయి అన్నావు, ఎక్కడా కనిపించట్లేదు, ఎక్కడుంది? అభి ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నాడంటే చూడాల్సిందే అని ఆతృతగా వెతుకుతూ అడుగుతాడు. గుణ, రే, అభికి తెలిసిందనుకో నీ పని అంతే. నోరు మూసుకుని అభి రూమ్కి పద. సీతమ్మ గుణ విష్ణులని చూసి పలకరిస్తుంది. సీతమ్మ, గుణబాబు, విష్ణుబాబు బాగున్నారా అని అడుగుతుంది సీతమ్మ. ఈ మధ్య సార్ కోసం రావటం లేదు ఎందుకని అని అడుగుతుంది. విష్ణు, మీ అభిబాబు మమ్మల్ని రావద్దని ఆర్డర్ వేశాడు, ఎవరో అమ్మాయిని తీసుకొచ్చాడంటగా అని అడుగుతాడు. గుణ విష్ణుని గిచ్చుతూ ఉంటాడు. విష్ణు పట్టించుకోడు. సీతమ్మ, అతిదమ్మ గురించి మాట్లాడుతున్నారా? అవును బాబు, చాలా మంచి పిల్ల, అనురాగ్ బాబుకి బాగా అలవాటయ్యింది అని నవ్వుతూ చెప్తుంది. విష్ణు నెమ్మదిగా గుణతో, అయితే అమ్మాయిని వెతుక్కుని ఫిక్స్ చేసుకున్నాడన్నమాట. చూసావా, మనతో ఒక్క మాట కూడా చెప్పలేదు అని నవ్వుతాడు. నవ్వొచ్చింది. అభిని చూడడానికే కదరా మనం వచ్చింది. ఆ పని చేయరా బాబు, నీకు దండం పెడతా అని అంటాడు. సీతమ్మ, బాబుగారు పైన ఉన్నారు, మీరు వెళ్ళండి, నేను కాఫీ తీసుకొస్తాను. గుణ విష్ణు అభి రూమ్కి వెళ్తారు. అభి వాళ్ళని చూసి కోప్పడతాడు. విష్ణు, ఏంట్రా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నీకోసం వర్క్ అంతా పోస్ట్ పోన్ చేసుకుని మరీ వచ్చాము. అభి, నాకు బానే ఉంది, డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను, నేను ఇంటికి రావద్దు అన్నానుగా. గుణ, ఏమోరా, ఏమైనా ఇబ్బంది పడుతున్నావేమోనని వచ్చాను. ఇక్కడ చూస్తే నువ్వు రిలాక్స్ గానే ఉన్నావు. విష్ణు, ఇంట్లో ఉంటే ఆటోమేటిక్ గా నీకు బాగైపోతుంది, ఇక్కడ మెడిసిన్ ఉంది కదా అని వెటకారంగా మాట్లాడతాడు. అభి, రే విష్ణు, నేను లేచి నిన్ను కొట్టానంటే యమభటులు కనిపిస్తారు, కొట్టమంటావా అని కోపంగా అంటాడు అభి. విష్ణు అభి కోపంగా ఉండడంతో టాపిక్ మార్చి, అనురాగ్ ఎక్కడ్రా, కనిపించట్లేదు అని అడుగుతాడు. అభి, అతిథి దగ్గర ఉండుంటాడు. ఇక విష్ణు, ఫ్యామిలీ అరేంజ్ చేసుకోవాలని ప్లానింగ్ అని అడుగుతాడు అభిని. అభి, లేదురా, అంత సీన్ ఏమీ లేదు. సరే, ఆఫీస్కి ఎప్పుడు వస్తావు అని అడిగాడు గుణ. ఇంకో 2 రోజులు ఇంట్లో రెస్ట్ తీసుకుని అప్పుడు వస్తాను అన్నాడు అభి. ఈలోపే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా సీతమ్మ కాఫీ తెచ్చిస్తుంది. గుణ విష్ణు ఇద్దరు కాఫీ తాగి ఏదో మాట్లాడబోతే, అభి, ఇక బయలుదేరండి, మీరు మళ్ళీ నేను కాల్ చేసే వరకు రావద్దు. దానికి విష్ణు, కాని నీ టైం నడుస్తుంది, ఏం చేస్తాం, పోతాంలే అని బయటికి వెళ్ళిపోతాడు. అతిథి రూమ్ లో నుంచి బయటికి వస్తుంది. విష్ణు గుణాలను చూస్తుంది. వాళ్ళు కూడా అతిథిని చూస్తారు. విష్ణు, హలో అతిథి, బాగున్నావా అంటాడు. గుణ తన చేత్తో విష్ణు నోరు మూసేసి నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు. అతిథి, సీతమ్మ, ఎవరు ఈ అడవి మనుషులు, నా పేరు వీళ్ళకెలా తెలుసు అని కోపంగా అడుగుతుంది. సీతమ్మ, మన అభిబాబు స్నేహితులమ్మ, మీకు చెప్పానుగా, చాలా మంచివాళ్ళు. అతిథి, అందుకని నా పేరు చెప్పేశావు అంతేనా? మంచివాళ్ళు అనే పదం నీ కోత పదం సీతమ్మ, కానీ అన్ని చోట్ల వాడకు అని కోపంగా చెప్తుంది. సీతమ్మ నవ్వి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా మనం నాగేంద్ర ఇంటికి వచ్చేద్దాం. నాగేంద్ర ఇంట్లో దిగులుగా కూర్చుంటాడు. దీప్తి ఇంట్లోకి వస్తుంది. నాగేంద్ర, రామ్మ దీప్తి, కూర్చో, మీ ఆంటీ పక్కింటికి వెళ్ళింది, వస్తుంది. దీప్తి, మా చెల్లెలి పెళ్లి అంకుల్, మీరంతా తప్పకుండా రావాలి. నాగేంద్ర, అలాగే దీప్తి, తప్పకుండా వస్తామని అతిథి గుర్తొచ్చి డల్ అయిపోతాడు. దీప్తి అతిథిని తన హస్బెండ్ ని కూడా ఇన్వైట్ చేయాలి, తన అడ్రస్ చెప్పండి అంకుల్ అని అడుగుతుంది. నాగేంద్ర, అదేంటమ్మా, నీకు తెలీదా, అతిథిని ఎవరో కిడ్నాప్ చేశారు అని బాధపడుతూ చెప్తాడు. దీప్తి, ఏంటి అంకుల్, నాతో జోక్ చేస్తున్నారా అని నవ్వుతుంది. నేను చేస్తానా అని అన్నాడు. దీప్తి, నాకు వారం రోజుల క్రితమే ఊటీలో కనిపించింది, భర్తతో కలిసి చాలా సంతోషంగా ఉంది, నేను తనని ఎలా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అని సంతోషంగా చెప్తుంది. నాగేంద్ర, ఏంటమ్మా నువ్వు అనేది, అతిథి పెళ్లి చేసుకుందా అని ఆశ్చర్యపోతాడు. దీప్తి, అతిథి పెళ్లి మీరే చేశారుగా అంకుల్, మళ్ళీ కొత్తగా అడుగుతారేంటి, అలా ఆశ్చర్యపోతాడేంటి, నేను ఇంకా కార్ చాలా మందికి ఇవ్వాలి, మళ్ళీ వస్తాను అంకుల్, పెళ్లికి అందరూ రావాలి అని కంగారుగా వెళ్ళిపోతే, నాగేంద్ర, దీప్తి ఉండమ్మా, అతిథి ఎలా ఉంది, నిజంగా అతిథిని చూసావా? దీప్తి, అతిథి చాలా బాగుంది, సారీ అంకుల్, టైం లేదు, మళ్ళీ మాట్లాడతాను. దీప్తి
ఇక నాగేంద్ర డల్లగా ఉండటంతో ఏదేదో మాట్లాడడంతో ఆరోగ్యం బాగోలేదేమో అనుకుంటుంది దీప్తి. నాగేంద్ర మాత్రం ఫుల్ షాక్ లో ఉంటాడు. అతిథి ఊటీలో ఉంటే నా కాల్ ఎందుకు చేసింది, ఇక్కడే ఉన్నాను తప్పించుకున్నాను అని ఎందుకు చెప్పింది, తనకి పెళ్ళి అవడం ఏంటి, ఒకవేళ కిడ్నాపర్ బలవంతంగా పెళ్లి చేసుకున్నాడా, అతిథి ఎంత బాధపడుతుందో అన్ని రకాలుగా ఆలోచించేస్తాడు నాగేంద్ర. దీప్తి చెల్లికి పెళ్లికి వెళ్లి దీప్తిని కలిసి మాట్లాడాలని ఫిక్స్ అవుతాడు. నాగేంద్ర సరోజ ఇంటికి రాగానే జరిగిందంతా చెప్తాడు. సరోజకి మైండ్ పోతుంది. ఆస్తి మొత్తం చేజారిపోతుందేమోనన్న బ్యాంక్ ఎక్కువ అవుతుంది. వర్షకి కాల్ చేయాలి అనుకుంటుంది సరోజ. ఇక వసంత కూడా బయలుదేరుతుంది. వర్ష ఎర్ర రంగు పట్టు చీర, చేతి నిండా గాజులు, కుంకుమ పూలు పెట్టుకుని రెడీ అవుతుంది. చంద్ర ఆఫీస్ పనుందని ఆఫీస్కి వెళ్తాడు. వర్ష గుడిలో శ్రద్ధగా పూజ చేస్తూ ఉంటుంది. వసంత పక్కనే కూర్చుని అన్ని అరేంజ్ చేస్తూ ఉంటుంది. నిహాష్ వర్ష వైపు చూస్తూ ఉంటాడు. వర్షకి సరోజ నుంచి కాల్ వస్తుంది. వర్ష ఫోన్ వైపు చూసి వసంత వైపు చూస్తుంది. వసంత పూజ ఇంకో అరగంటలో అయిపోతుంది, దృష్టి పూజ మీద పెట్టు అని చెప్తుంది. వర్ష సరోజ కాల్ కట్ చేస్తుంది. పూజ పూర్తయ్యాక పంతులు గారు నిహాష్ వర్షాలను ఆశీర్వదిస్తాడు. వర్ష ఫోన్ చూడగానే సరోజ మిస్డ్ కాల్స్ ఉంటాయి. మళ్ళీ సరోజ కాల్ వస్తూ ఉంటుంది. వర్ష వెంటనే సరోజ కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఏ వర్ష, ఎక్కడున్నావే, ఎన్నిసార్లు కాల్ చేశాను, మ్యాటర్ ఎంత అర్జెంట్ అనేది అర్థం చేసుకోవాలిగా. నేను గుడిలో ఉన్నాను, మా అత్త నా పక్కనే ఉంది, కాల్ లిఫ్ట్ చేయనివ్వలేదు, ఇక్కడ పూజలు పునస్కారాలు అని నా బుర్ర తింటుంది. ఇన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదంటే నువ్వే పరిస్థితిని అర్థం చేసుకోవాలిగా అంటుంది. సరోజ మాటకి మాట చెప్తావులే గాని మన కొంప మునిగేటట్టుంది. నువ్వేమో సేఫ్ గా మంచి రిచ్ ఫ్యామిలీలో పడ్డావు, నేను సుదీప్ అడుక్కోవాలేమో. వర్ష ఏమైందో తెలుగులో చెప్తావా అని వెటకారంగా అడుగుతుంది. సరోజ మీ అక్క కాని అక్క అతిథి దీప్తికి ఊటీలో ఎవరో అబ్బాయితో కనిపించిందంటే, పైగా భర్త అని పరిచయం చేసిందంట. వర్ష అబ్బా అమ్మ, దీప్తి ఎవరిని చూసి ఎవరనుకుందో. దీప్తికి అక్క కిడ్నాప్ అయిందని చెప్పారా? సరోజ చెప్పామే, కానీ తను చూసింది మాట్లాడింది ఖచ్చితంగా అతిథితోనే అని చెప్తుంది. ఇక మన ఆటలు సాగవు వర్ష అని బాధగా చెప్తుంది సరోజ. వర్ష అలా అయితే నాన్నకి కాల్ చేయదుగా, తప్పించుకుని ఇంటికి వస్తున్నానని కాల్ చేయదుగా, అయినా ఊటీకి వెళ్ళేంత సీన్ తనకి లేదు. నువ్వు ఆస్తి గురించి ఎక్కువగా ఆలోచించి నీ మైండ్ పాడు చేసుకోకు అని ఫోన్ కాల్ కట్ చేస్తుంది. సరోజ ఇదొకతే, ఏం చెప్పినా సీరియస్ గా తీసుకోదు, సుదీప్ కి చెప్తే సరిపోతుంది అనుకుని సుదీప్ కి కాల్ చేస్తుంది సరోజ. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.